అవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. కేబినెట్ సమావేశానికి సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షరతులతో కేబినెట్ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలని సూచించింది. తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది ఎన్నికల సంఘం. మంత్రివర్గ సమావేశంలో కేవలం అత్యవసర విషయాలనే చర్చించాలని ఈసీ కండిషన్ పెట్టింది. ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవారు ఈ మీటింగ్లో పాల్గొనకూడదని షరతు పెట్టింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాన్ని, రైతు రుణమాఫీ పథకాన్ని వాయిదా వేయాలని ఈసీ ఆదేశించింది. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా ప్రతిజ్ఞ చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఎన్నికల కమిషన్ పెట్టిన షరతుల ప్రకారం మంత్రివర్గంలో రైతు రుణమాఫీపై చర్చించే అవకాశం ప్రభుత్వానికి లేకుండా పోయింది. వాస్తవానికి లోక్సభ పోలింగ్ తర్వాత మంత్రివర్గ సమావేశం పెట్టాలనుకుంది కాంగ్రెస్ సర్కార్. శనివారమే కేబినెట్ భేటీ జరగాల్సి ఉండగా ఈసీ ఊహించని షాక్ ఇచ్చింది. ఎలక్షన్ కోడ్ ఇంకా ముగియలేదనే కారణంతో ఎన్నికల కమిషన్ కేబినెట్ భేటీకి అనుమతినివ్వలేదు. సోమవారం వరకు పర్మిషన్ కోసం ఎదురు చూస్తామని, లేదంటే మంత్రివర్గమే ఢిల్లీకి వెళ్లి ఈసీని కలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతలోపే ఈసీ షరతులతో కూడిన కేబినెట్ భేటీకి ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతు సంక్షేమం, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంట ప్రణాళిక, నిధుల సమీకరణ, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వంటి అంశాలపై చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కానీ ఈసీ షరతులతో ఈ అంశాలపై చర్చ ఉండబోదని స్పష్టమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజ్ కుమార్, కేబినెట్ సమావేశం కోసం ఢిల్లీకి అనుమతి కోసం చూస్తున్నటువంటి తరుణంలో ఢిల్లీ ప్రభుత్వంతో కూడినటువంటి అనుమతి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికీ అంటే రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలు అవలంబించేందంటే 6 గ్యారంటీలను అమలు చేసే విధంగా కూడా ప్రజల్లోకి పాలన తీసుకువెళ్లేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే ఈసీ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో నిన్న వరకు వేడుకుంటున్నటువంటి అనుమతి కోసం చూస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అది ఢిల్లీకి వెళ్లేందుకు కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. ఈ రోజు కనుక వాళ్ళు ఒకవేళ అనుమతి పూర్తి స్థాయిలో రాకుంటే ఢిల్లీకి వెళ్తామని కూడా కాంగ్రెస్ మంత్రివర్గం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మంత్రులే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కోరుతా ఉన్నారు. అంటే రైతు రుణమాఫీ నుంచి అంటే నిధుల సమీకరణ, రాష్ట్ర ఆదాయ పరిస్థితి ఇప్పటికీ అధికారులకు ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం ఇచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వంపై అంటే రాష్ట్ర పన్నుల ఎగవేతపై కూడా కఠినంగా వివరించాలని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి తరుణంలో అంటే కొన్ని అంశాలు అంటే ప్రత్యేక అంశాలు అంటే ప్రజలకు ఒక పాలన అందించే విధంగా ఈ యొక్క కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు ఆ రుణమాఫీ చేస్తామని కూడా అంటే ప్రతి చోట ప్రతి సభలో కూడా ఏది పార్లమెంట్ ఎన్నికల సభలు నిర్వహించిన నేపథ్యంలో ప్రతి సభలో కూడా అంటే దేవుళ్లపై ప్రమాణాలు చేసే అంత వరకు కూడా కూడదు. కాబట్టి ఈ రుణమాఫీకి సంబంధించి అంటే పెద్ద ఎత్తున నిధులు సమీకరణ అవసరం. ఎందుకంటే దాదాపు 50 లక్షల వరకు రైతులు రుణమాఫీ చేయాల్సి ఉంటుంది. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసే విధంగా కూడా ప్రభుత్వం ప్రణాళికలు రచించాలి అని అధికారులకు చెప్పడం జరిగింది. అంటే అంత పెద్ద మొత్తంలో ఆర్థికంగా సమకూరుతుందా లేదా ఏదైనా కార్పొరేషన్ ద్వారా రైతులకు బ్యాంకులకు చెల్లించి ఆ తర్వాత ప్రభుత్వమే చెల్లిస్తుందని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది సాధ్యమా అసాధ్యమా దానిపై అసాధ్యాలపై కూడా అధికారులకు చేయడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక నిర్దేశం నిర్ణయించుకుని ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేయాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మంత్రివర్గ సమావేశంలో కీలకంగా ఈ రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా పంట పెట్టుబడి, బోనస్, అదేవిధంగా ఇతర అంశాలు అంటే 6 గ్యారంటీల అమలు విషయాలపై కూడా
ఈ భేటీలో నిర్ణయించడం జరుగుతుంది. కానీ ఈ ఈసీ అనుమతి కోసం ఇంకా వేచి చూస్తున్నారు. కొన్ని షరతులతో కూడినటువంటి పని రోజుతో కూడా ఇవన్నీ కూడా కొనసాగుతుంది స్తబ్దత. ఇలా ఒకవేళ ఢిల్లీకి పూర్తి స్థాయిలో అనుమతి రాకుంటే మంత్రివర్గమే ఢిల్లీ వెళ్తుందని కూడా చెప్పడం జరుగుతా ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.